నవీన జ్యోతిష్యం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో ధనుస్సు లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి 2025వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను సూచిస్తుందో ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే ఈ వీడియోలో మాత్రం నేను క్యాలిక్యులేషన్ పార్ట్, అంటే ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తూ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఆ రాసుల నుంచి మారుతూ ఉన్నాయి, ముందుకు నడుస్తున్నాయా వెనక్కి నడుస్తున్నాయా, ఇటువంటివన్నీ కూడా నేను ప్రేక్షకులకి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వీడియో లెంగ్త్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా నాకు అర్థమైంది ఏంటంటే ప్రేక్షకులకి ఫలితాలు మాత్రమే వాళ్ళు వింటూ ఉన్నారు. అందువల్ల ఫలితాల మీద కాన్సన్ట్రేషన్ చెప్పి సూక్ష్మంగా ఏ ఫలితాలు ఎప్పుడెప్పుడు ఎలా వస్తూ ఉన్నాయో డీటెయిల్డ్గా సుత్తుకొట్టకుండా చెప్పదలుచుకున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు లగ్నబలం అనేది పుష్కలంగా ఉంది. అందువల్ల మీరు చేపట్టినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేస్తారు. మీకు ఒక విజన్ అనేది ఉంటుంది. అంటే ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, ఎప్పుడు చేయాలనుకుంటున్నారు, మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతూ ఉంటారు. దాని మీద డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయగలుగుతారు. మీకు దాని మీద ఒక పట్టు వచ్చింది, నేను ఇంక ఈ పని చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మీకు ఈ సంవత్సరంలో వస్తాయి. వచ్చిన తర్వాత ఆ పనులను కూడా ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళాలని, రియాలిటీలోకి తీసుకురావాలి అని మీరు ప్రయత్నం చేస్తారు. కొత్త శాస్త్రాలు, కొత్త విషయాలు, కొత్త కోర్సులు మీరు నేర్చుకునేదానికి అవకాశం ఉంది. ధనబలంగా కూడా మీకు బాగానే అనుకూలంగా ఉంది. ధనానికి ఇబ్బంది లేకపోవటము, మీకు ఉండాల్సినటువంటి నాలెడ్జ్ అనేది ఉండటము, లగ్నబలం బాగుండటము, ఇవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఉండటము, కలిసి రావటము నిజంగా అదృష్టం. ఇలా మీకు శుభాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుఖస్థానం బాగుంది. అందువల్ల హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. సుఖస్థానం ఎప్పుడైతే సక్రమంగా ఉంటుందో వాళ్ళకి ఎంత ఉంది, ఏముంది, ఏమి లేదు అనేవి పక్కన పెడితే ఉన్నంతలో తృప్తిగా జీవితాన్ని గడుపుతారు. ఉన్నటువంటి ఫెసిలిటీస్ని చక్కగా అనుభవించగలుగుతారు. ప్రధానంగా విద్యార్థులకి ఈ సంవత్సరం మాత్రం సూపర్గా ఉందని చెప్పక తప్పదు. అంటే లగ్నబలం ఉంది, గురుబలం ఉంది, సంవత్సరం అంతా కూడా ఉంది. మీరు కొత్త విషయాలు ఇవన్నీ నేర్చుకునేదానికి అనుకూలంగా ఉంది. చతుర్థ స్థానం బాగుంది. అలాంటప్పుడు విద్యార్థులకి అద్భుతమైనటువంటి సమయం, మంచి మార్కులు వస్తాయి. మాతృమూలకంగా అనుకూలతలు, తల్లిగారితో సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందటము, తల్లిగారు చెప్పినటువంటి మాట వినటము, ఒకరికొకరు మీకు కొంత అఫెక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. తల్లిగారు ఆరోగ్యం కుదుటపడటము, తల్లిగారితో మొత్తానికి మీకు సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటాయి. తల్లిగారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా ఈ సమయంలో వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ సంవత్సరంలో 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై మధ్య ఈ సమయంలో మీకు తండ్రి గారితో కూడా సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతూ ఉన్నాయి. మీకు తండ్రి గారు మంచి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారు. ఆయన ఇచ్చేటటువంటి సలహాలు మీ మీద చక్కగా పనిచేస్తాయి. మీ వెన్నంటూ ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మీకు మీ తండ్రికి సంబంధ బాంధవ్యాలు ఈ సమయంలో చక్కగా ఉంటూ ఉన్నాయి. ఈ సమయంలో మీరు స్పిరిచువల్ ట్రిప్ ఒకటి చేసేదానికి అవకాశం ఉంది. అంటే దైవ దర్శనానికి నిమిత్తం మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేసేదానికి అవకాశం ఉంది. మీ బ్యాంక్ బ్యాలెన్సులు వృద్ధి చెందుతాయి. ధనబలము, అంగబలము, కుటుంబ బలము, ఐశ్వర్యము అన్నీ కూడా చక్కగా ఈ సమయంలో మీకు ప్రాప్తిస్తాయి. ప్రధానంగా ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్గా మీకు ఏమన్నా పనులు కావాలో ఈ సమయంలో గవర్నమెంట్ రిలేటెడ్గా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి బిల్లులు రావాలన్నా, ఏదైనా కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి ఏ పనైనా కూడా మీకు ఆల్మోస్ట్ అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఇంకోటి కావచ్చు, బిల్లు శాంక్షన్ కావటం కావచ్చు, ఏదైనా కూడా మీకు ఈ సమయంలో అనుకూలత అనేది ఉంది. ఇక జనవరి 1వ తారీఖు నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి వరకు, 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై వరకు, చివరగా 27వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు నవంబర్ మధ్య ఈ 3 సమయాల్లో మీకు ఖర్చులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. విదేశీయానానికి చాలా వరకు అనుకూలమైనటువంటి సమయం. ఎవరైతే విదేశాల్లో స్థిరపడి ఉంటారో వాళ్ళకు కూడా చక్కగా అనుకూలమైనటువంటి కాలము. ప్రధానంగా ఈ సమయంలో మీకు సంతానపరంగా అనుకూలంగా ఉంది.
ఎవరైతే సంతానం కోసం తహతహలాడుతూ ఉన్నారో వాళ్ళు శుభవార్తలు వినేదానికి అవకాశం ఉంది. కొంతమందికి ఆల్రెడీ సంతానం ఉంటుంది, కాకపోతే వాళ్ళు మాట అనట్లేదనో లేకపోతే వాళ్ళు వృద్ధిలోకి రావట్లేదో ఏదో దిగులు విచారం అనేది ఉంటూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ చెప్పినటువంటి ఈ 3 సమయాల్లో ఈ సంతానపరమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇదే 3 సమయాల్లో మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రేమ పెళ్ళిళ్ళు, ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంది. ఇక ఉన్నత విద్య ఎవరైతే ఇంటర్మీడియట్ టాప్ అని చదువుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. శాస్త్రవేత్తలు పిహెచ్డి చేసేటటువంటి వాళ్ళు నూతన ఆవిష్కరణలు చేసేదానికి కూడా అవకాశం కనిపిస్తూ ఉంది. ఇలా ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని మంచి ఫలితాలు ఆయా సమయాల్లో మీకు వచ్చేదానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అన్నీ మంచి అయినా కొన్ని వ్యతిరేకతలు ఏమి లేవా అని కనుక మనం పరిశీలిస్తే ఈ సంవత్సరంలో 11వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్య, 13 జూలై నుంచి 28 నవంబర్ మధ్య ఈ సమయంలో మీకంటే చిన్నవాళ్ళైనటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, వాళ్ళతో రిలేషన్షిప్ దెబ్బతింటము, అంతేకాకుండా క్రీడాకారులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము, కుటుంబ సభ్యుల మధ్య మనశ్శాంతి కరువవటము, ఒకరు చెప్పినటువంటి మాట ఒకరు వినకపోవటము లేదా ఏకాభిప్రాయానికి లేకపోవటము, ధనపరమైనటువంటి ఇబ్బందులు, మొత్తానికి కుటుంబపరంగా, ధనపరంగా, సోదరీమణుల పరంగా, క్రీడాకారులకు కానీ వీళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా ఉంది. ప్రధానంగా ఇదే సమయంలో మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఎక్కడైనా ఏమైనా డిబేట్స్ కనుక జరుగుతూ ఉంటే వాటిల్లో పాల్గొనవద్దు. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి లేకపోతే మీకు సంబంధమైనటువంటి లేని విషయాల్లో మీరు తరదూర్చి మీ మనశ్శాంతిని పోగొట్టుకునేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ సమయం కాకుండా మిగతా సంవత్సరం అంటే 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్య ఈ సమయం కాకుండా మిగిలినటువంటి సంవత్సరంలో మీకు లాభాలు తగ్గటము, మీరు ఊహించింది ఒకటి కానీ మీకు వచ్చేటటువంటి లాభాలు ఒకటి. అందువల్ల కొంత డిస్సాటిస్ఫాక్షను బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఇంతకు ముందులాగా కలివిడిగా ఉండలేకపోవటము, సంబంధ బాంధవ్యాల వాళ్ళతో తగ్గటము, ఖర్చులు అమితంగా పెరగటము, ఖర్చులు పెరుగుతున్నాయి, లాభాలేమో తగ్గుతూ ఉన్నాయి. ఇలా మీకు కొన్ని ఇబ్బందులు. అంతేకాకుండా ఉద్యోగస్తులకి కొంత కష్టకాలంగా ఉండబోతుంది. నిరుద్యోగస్తులకు కూడా ఉద్యోగాలు రాకపోవటము, ఆల్రెడీ జాబులు చేసే వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోవటము, లేకపోతే ఉద్యోగంలో ప్రెజర్ అనేది తట్టుకోలేకపోవటము, ఏదో పై అధికారుల నుంచి ఒత్తిడో లేకపోతే ట్రాన్స్ఫర్స్ అయ్యి మీకు అనుకూలమైనటువంటి ట్రాన్స్ఫర్స్ అనేది రాకపోవడం, ఏదైనా కూడా ఉద్యోగం రిలేటెడ్గా వృత్తి ఉద్యోగాలు రిలేటెడ్గా కాస్త వ్యతిరేకత అనేది సూచిస్తూ ఉంది. అంతేకాకుండా అంటే రణము, రుణము, రోగము, ఆరోగ్యాలు, అప్పులు, శత్రుత్వాలు, కోర్టు కేసులు వీటిల్లో కూడా కాస్త ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, తర్వాత వ్యాపారస్తులకి అంత అనుకూలంగా లేకపోవటము, శత్రువులు పెరగటము, కాంపిటేటర్స్ పెరగటము, ఇలా ఏదైనా కూడా ధన, రుణ, రోగ, ఆరోగ్య ఈ రిలేటెడ్గా సమస్యలు, వ్యాపారస్తులకి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఇవి వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ సమయంలో వివాహాలు కుదరకుండా కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. అందువల్ల మీరు ఈ సంవత్సరంలో ఈ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు తగ్గించుకోవాలి అని అనుకుంటే శని భగవానునికి, తర్వాత శుక్రునికి, బుధునికి ఈ 3 గ్రహాలకి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. చాలా వరకు మీకు వ్యతిరేక ఫలితాలు అనేవి తగ్గిపోతాయి. అయితే ఈ వీడియోలో ఈ యొక్క ధనుసు లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి అందరికీ కూడా కంబైన్గా ఏ అయితే ఫలితాలు వస్తూ ఉన్నాయో అవి మాత్రమే చెప్పటం జరిగింది. అందరికి కామన్గా వచ్చేటటువంటి ఫలితాలు, అంతేగాని ఇక్కడ మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేయలేదు. మీ జన్మజాతకాన్ని అనుసారం మీకు కొన్ని అడిషనల్గా కొన్ని విషయాలు కూడా చెప్పేదానికి వీలుంటుంది మీ జన్మజాతకం కనుక చూస్తే. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.